వీక్షకులందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీనివాస్, వాస్తు కన్సల్టెంట్ అండ్ అస్ట్రాలజర్ మాట్లాడుతున్నాను. ఈరోజు జ్యోతిష్యం ముఖాంతరం మీకందరికీ ఆరోగ్య సమస్యలకు ఎక్కడికి వెళ్తే నివారణ దొరుకుతుంది, ఆధ్యాత్మికమైన భగవంతుడు ఎవరు అనే దాని మీద ఈ వీడియో. ఇక్కడ నా వెనుక కనిపించేటువంటి భగవంతుడే శ్రీ ధన్వంతరియ స్వామి. శ్రీ ధన్వంతరియ స్వామి ఆరోగ్యానికి పెట్టింది పేరు. ఆయనకి ఒక చేతిలో శంకు, ఇంకొక చేతిలో చక్రం కాకుండా మరొక చేతిలో అమృత కలశము, ఇంకొక చేతిలో మూలికలు. ఇలా ఎందుకు ఆయన అవతరణ అంటే, ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా ఈయన మంత్ర జపము, ఈయన యొక్క ఆరాధన, ఈయన యొక్క అనుగ్రహం ఉంటే ఆరోగ్య సమస్య నుంచి బయటపడతారనేటువంటిది జరుగుతుంది. సుమారు 1000 సంవత్సరాలకు ముందు కేరళలో ఉన్నటువంటి తొట్టువా శ్రీ ధన్వంతరియ స్వామి దేవస్థానం అనేది ఉంది. మీరు గూగుల్ చేసి చూసుకోవచ్చు, అందరికీ ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి. ఆ స్థలానికి రోగులే కాకుండా వైద్యం చూసే వాళ్ళు కూడా, అంటే డాక్టర్లు కూడా అక్కడికి వెళ్తూ ఉంటారనమాట. రోగాన్ని నివారణ చేసేవాళ్ళు కానీ, రోగం అనుభవించే వాళ్ళు కానీ, ఇద్దరికీ సంబంధించి ఈయన అనుగ్రహం ఉండాలి. సరే, ఇన్ని ఎలా ప్రార్థించుకోవడం? మేము చాలా దూరంగా ఉన్నామంటే ఏం పర్లేదండి, మీకు వీలు పడినప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు. లేకంటే మీకు దరిదాపుల్లో ఏదన్నా ధన్వంతరి స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, లేదా విష్ణు టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర కూడా ధన్వంతరి మంత్రం చెప్పుకోవచ్చు ఆ దేవస్థానంలో కూర్చొని. ఎందుకంటే మన మానసిక స్థితే ఎక్కడ ఉన్నా కూడా మీరు అక్కడ ఉన్నట్లుగా మీ భావనే మీకు పరిహారంగా పనిచేస్తుంది. రెండోది, మీరు జన్మించినటువంటి వారం, అంటే సోమవారం పుట్టినారా, మంగళవారం పుట్టినారా, శుక్రవారం పుట్టినారా, ఏ వారం మీరు పుట్టినారో ఆ జన్మించినటువంటి దినము, ఆ దినం మీరు వెళ్తే చాలు, మీకు ఆరోగ్య సమస్యలకు నివారణ ఖచ్చితంగా దొరుకుతుంది. ఏదన్నా మెడిసిన్ తీసుకునే ముందు ఈయన యొక్క మంత్ర జపము ఒక 108 సార్లు, వీలు కాకుంటే 21 సార్లు కూడా చేసుకోవచ్చు. ఏమి మీ వల్ల కాకుంటే సింపుల్ గా కూడా ఓం నమో ధన్వంతరయాయే నమః అని కూడా చెప్పచ్చు. లేదు మీకు వీలు అవుతుంది అంటే ఓం నమో భగవతే ధన్వంతరాయ అమృత కలశ హస్తాయ సర్వమయ వినాశనాయ త్రిలోకనాథాయ శ్రీ ధన్వంతరయే నమః అని కూడా మీరు చెప్పుకుంటూ రావచ్చు. వీలుగాని వాళ్ళు షార్ట్ గా కూడా చెప్పుకుంటారు. మానసిక స్థితే అన్నిటికీ కారణం. మీరు ఈ మంత్ర జపం చేసి దాని తర్వాత మీరు